హాయ్ అండి. మనకిప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! ఈ సమ్మర్‌లో మనం ఏం తీసుకున్నా కూడా వేడనేది ఎక్కువగా చేసేస్తూ ఉంటుందనమాట. అంటే మనం నార్మల్ ఫుడ్ తీసుకున్నా, నాన్ వెజ్‌లు తీసుకున్నా వేడనేది ఎక్కువగా చేసేస్తూ ఉంటుంది కదండీ! మజ్జిగ కంటే కూడా మనకి ఇంకా బాగా చలువ చేసి ఒక మంచి జ్యూస్ అయితే ఇప్పుడు తయారు చేసి చూపించబోతున్నాను. ఇది మనకి మజ్జిగ కంటే కూడా చాలా బాగా చలువ చేస్తుందండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో కప్పు దాకా సోంపు అయితే తీసుకున్నానండి. సోంపు కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. 10 నుంచి 15 వరకు బాదం పప్పులు కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పటిక బెల్లం తీసుకున్నాం కదండి. ఈ పటిక బెల్లం కూడా మనం పౌడర్లా దంచి తీసుకోవాలన్నమాట. బాదం పప్పులు సోంపు వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పటిక బెల్లం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడైతే వాటర్లో కూడా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఒక గ్లాస్ వాటర్కి 1 స్పూన్ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకొని తీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వేడున్నా కూడా ఇట్టే తగ్గిపోతుంది అనమాట. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలువ చేస్తుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.